బిగ్ బాస్ లో కొందరు టైటిల్ గెలవచ్చు, మరికొందరు ప్రైజ్ మనీ గెలవచ్చు. కానీ జనాల హృదయాలు గెలిచేది మాత్రం కొందరే అని చెప్పవచ్చు. ఈ బిగ్ బాస్ 7 ద్వారా యాక్టర్ శివాజీ తర్వాత జనాల మనసులు గెలుచుకున్న మరో వ్యక్తి బోలే షావలి. తన అద్భుతమైన పాటలతో, అడుపుబ్బ నవ్వించే కామెడీతో హౌస్ లో ఉన్నన్ని రోజులు జనాలని ఎంటర్టైన్మెంట్ చేశారు బోలే షావలి. పాటలో అప్పటికప్పుడే పాటని తయారు చేయడం బోలేకే సాధ్యమని చెప్పవచ్చు. హౌస్ లో తన అద్భుతమైన పాటలు పాడుతుంటే కంటెస్టెంట్స్ ఏమి అవి చూస్తున్న ప్రేక్షకుల మనసు సైతం కరిగిపోయింది. అయితే బిగ్ బాస్ లో బోలే షావలి ఎలిమినేట్ అయిన తర్వాత మరింత క్రేజ్ సంపాదించాడని చెప్పవచ్చు. వరుసగా ఆయన ఇంటర్వ్యూల కోసం యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎగపడ్డాయి. అలాగే ప్రేక్షకులు కూడా బోలే గురించి తెలుసుకోవడానికి ఆతురత పడ్డారు. అయితే బోలే షావలి బిగ్ బాస్ హౌస్ లో ఉన్నదానికంటే బయటికి వచ్చిన తర్వాతనే మరింత ఫేమ్ అయ్యారని చెప్పవచ్చు. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ గెలుచుకోవడంతో ఆ తర్వాత బయట జరిగిన పరిణామాలు, బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైల్లో పెట్టడంతో ప్రశాంత్ ని బయటికి తీసుకురావడం కోసం బోలే పోరాడిన పోరాటం జనాలకు మరింత నచ్చింది. కేవలం హౌస్ లో ఉన్నంతసేపు కంటెంట్ ఇవ్వడం కోసమే ఫ్రెండ్షిప్ కాదు, మనం హౌస్ లో ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేశామో, ఎవరైతే మన మనసుకు బాగా కనెక్ట్ అయ్యారో వాళ్ళని జీవితాంతం వదలవద్దు, వాళ్ళకు ఎలాంటి కష్టం వచ్చినా సరే మన చేతనంత సహాయం చేయాలి, వాళ్ళకు అండగా నిలవాలి అని బోలే షావలి నిరూపించాడు. పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డ, నేను ఒక పాట బిడ్డను, నాకు బాగా కనెక్ట్ అయ్యాడని బోలే హౌస్ లో చెప్పినప్పుడు అందరూ ఓటింగ్ కోసమే పల్లవి ప్రశాంత్ కు బోలే షావలి భజన చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ హౌస్ నుండి బయటికి వచ్చినాక తెలిసింది బోలేవి కేవలం మాటలే కాదు, అవి మనసులో నుండి వచ్చిన మాటలు. నిజంగా బోలే నువ్వు గ్రేటు, బోలే అంటే రియల్ గానే హీరో అన్నట్టు సోషల్ మీడియాలో బోలేకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అయితే బిగ్ బాస్ కు వెళ్ళక ముందే బోలే షావలి కొన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా, కొన్ని సినిమాలకు పాటలు రాయడం, కొన్ని సినిమాల్లో పాటలు పాడడం చేశాడు. బట్ అవి ఆయనకు ఎక్కువగా పేరు తేలేకపోయాయి. 2020లో స్వేచ్ఛ, 2018లో మిస్టర్ హోమానంద్, 2019లో కృష్ణారావు సూపర్ మార్కెట్ ఇలాంటి సినిమాలకు బోలే మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఇక కిక్ 2 సినిమాలో కంఫర్ట్ సాంగ్ పాడింది కూడా మన బోలేనే. అయితే యూట్యూబ్ లో ప్రైవేట్ సాంగ్స్ ద్వారా బోలేకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు బోలే. ఇక యూట్యూబ్ లో కష్టపడ్డ సాంగ్ 2 తెలుగు రాష్ట్రాలను ఎలా ఊపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలా మొత్తానికి తన అద్భుతమైన పాటలకు అభిమానులను తయారు చేసుకున్నాడు బోలే. అయితే తాజాగా బోలే మరొక సువర్ణ అవకాశం పట్టాడు అని తెలుస్తుంది. యాక్టర్ నాగార్జున గారు తర్వాత నటించబోయే సినిమాలో బోలేకు అవకాశం వచ్చిందనే వార్తలు వస్తున్నాయి. కానీ అది సింగర్ గానా, లేక లిరిక్ రైటర్ గానా, లేక మ్యూజిక్ డైరెక్టర్ గానా అనేది క్లారిటీ లేదు. కానీ మొత్తానికి మాత్రం నాగార్జున గారి సినిమాలో ఒక అద్భుతమైన ఛాన్స్ బోలే పట్టాడని వార్తలు వస్తున్నాయి. ఎక్కువగా మాత్రం బోలే నాగార్జున సినిమాలో ఒక పాట రాసి తనే పాడబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే ఈ న్యూస్ కు సంబంధించి క్లారిటీ రాబోతుందని సమాచారం. హౌస్ లో ఉన్నప్పుడు కూడా బోలే పాడే పాటలకు నాగార్జున కూడా తెగ ఫిదా అయిపోయేవాడు. చూద్దాం మరి బోలేకు ఒక మంచి అవకాశం రావాలని కోరుకుందాం.